ఒకరోజు రాత్రి నా ఆఫీస్ జాషి ఫౌండేషన్ వారి కార్యాలయం నుండి బయటకు వచ్చి తాళం వేసుకొని ఇంటికి బయలుదేరుతుండగా ఒక దృశ్యం నా కంటబడింది. సుమారు 7-8 వ్యక్తులు, వారిలో చిన్నపిల్లలు కూడా ఉన్నారు. రోడ్డు ప్రక్కన ఉన్న ఒక మెకానిక్ షెడ్డులో పడుకొని ఉన్నారు. అప్పటికి 2 రోజుల నుండి వర్షము. వారు పడుకున్న ప్రదేశం దోమలు విపరీతంగా ఉన్నవి. నేను వారి దగ్గరికి వెళ్ళాను. అప్పుడు సమయం రాత్రి 10:30 అవుతుంది. వారి గురించి అడుగగా రాయలసీమ ప్రాంతం నుండి వచ్చామని, చీపుర్లు అమ్ముతామని, 2 రోజుల నుండి వర్షం మూలంగా మేము ఎక్కడికి వెళ్ళలేదని తెలిపారు. భోజనం తెప్పించుటకు సమయం మించిపోయినది. కానీ వారిని చూసిన నాకు మనసులో ఏదో తెలియని బాధ ఏర్పడింది. నా ఇంట్లో ఉన్న అరటికాయలు, బిస్కెట్స్, వాటర్ బాటిల్స్ వారికి అందజేసి మరుసటి రోజు టిఫిన్కు ఏర్పాటు చేస్తానని వారికి చెప్పి ఇంటికి బయలుదేరాను. వారితో మాట్లాడుతుండగా మరలా వర్షం ప్రారంభమైనది. నేను చేసింది పెద్ద సహాయం ఏమి కాదు, కానీ ఆ చిన్నపాటి సహాయం నా మనసుకు ఏదో తెలియని తృప్తినిచ్చింది. నమస్తే, మీ జాషి ఫౌండేషన్.